పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన గొప్ప మహిమగల నామమునికే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మొరపెట్టుటకు మీరు మాకిచ్చిన గొప్ప కృపకై వందనములు చెల్లిస్తున్నాము. రాత్రంతా కూడా నీ కృపలో కాచి కాపాడి భద్రపరిచారు. నీకు వందనములు నాన్న. నీ సన్నిధిలో చేరి మొరపెడుతుండగా మొమ్మర విని మొమ్మర ఆలకించండి. మా ప్రార్థనలకు చెవియొగ్గి మా ప్రతి అవసరతను ఎరిగి నీ సహాయమును మాకు అందించి నీ గొప్ప కృపను అనుగ్రహిస్తారని నమ్ముతూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఆమేన్. నిజమే కదా, ఈ దినములు ఎంతో చెడ్డవి, ఎంతో భయంకరమైనవి. సాతాను ఈ దినములలో అనేక మందిని శోధించడానికి అటు ఇటు తిరుగుచూ ఉన్నాడంట. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యంలో, నిబ్బరమైన బుద్ధిగల వారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని బ్రింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఈ దినములలో మన విరోధి ఎవరెవరు ఎక్కడ దొరుకుతారు, ఎవరిని ఎక్కడ పట్టుకొని నేను లాగాలి అని చెప్పి విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మనము దానిని గ్రహించగలగాలి. ఈ దినములు చెడ్డ దినములు, మనం ఉన్న దినములు చెడ్డ దినములు. ఈ దినములలో మన విరోధి అయిన అపవాది మన కొరకు తిరుగుతూ ఉన్నాడు. తన వలలో లాక్కోవడానికి, తన వలలో వేసి ఆ నరకానికి మనల్ని పాత్రలను చేయడానికి విరోధి అయిన అపవాది తిరుగుతున్నాడు. కాబట్టి మనం దాన్ని గ్రహించగలగాలి. అవివేకుల వలె కాక ప్రభు యొక్క చిత్తమేమిటో, దేవుని నమ్మిన నీవు నేను ప్రభు చిత్తమేమిటో దాన్ని గ్రహించగలిగి, ప్రభు చిత్తమేమిటో దాన్ని తెలుసుకొనగలిగి, ఈ అపవాది తంత్రములను మనం గ్రహించగలిగి
దాని నుండి మనం విడిపించబడాలి. ప్రతి దినము పాపములు మనము చేస్తున్నాము, పాపపు కార్యములు చేస్తున్నాము, పాపపు విషయమైన ఆలోచనలు మనం తలుస్తున్నాము. మీరు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా మనం నడిచే ప్రతి మార్గంలోనూ, మనం వేసే ప్రతి బాటలోనూ, మనం మాట్లాడే ప్రతి మాటలోనూ పాపం అనేది కొద్దిగైనా ఉంటుంది. నేను చాలా పవిత్రురాలిని అనుకోవడానికి లేదు ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు ప్రతి విషయంలోనూ తలచే తలంపుల్లో అయినా కానీ చిన్న పాపమైనా ఉంటుంది. ఈ చిన్న పాపాన్ని అపవాది అనేవాడు దాన్నే ఆసరాగా తీసుకొని మన మనసులను, మన ఆత్మను గలిబిలి చేయడానికి, మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి ఎంతో ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి మనము అపవాది తంత్రములను గుర్తెరిగిన వారై ముందుకు కొనసాగాలి. మనము ఎప్పుడు కూడా అపవాదికి ఛాన్స్ ఇవ్వకూడదు, వాడికి ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యములో, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. దేవుడు మన కొరకు ఎన్నో సిద్ధపాటు చేసి ఉన్నారు. అవి మనకు కనిపించవు, మన చెవికి వినపడు, కానీ దేవుడు వాటిని మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి మనం అక్కడికి చేరుకోవాలి. చేరుకునే ప్రయత్నంలో ఈ అపవాది అనేవాడు చాలా శోధనలు, చాలా విధమైన ఒక ఆలోచనలు, దేవుని అక్కడికి చేరుకోనివ్వకుండా మనల్ని చేసే ఒక విధమైన పాపపు ఆలోచన, వీటన్నిటిని కూడా మనలో నింపి, ఆ విశ్వాసాన్ని నింపి, విశ్వాసం లేకుండా చేసి, దేవుని మీద నమ్మకం లేకుండా చేసి, అపవాది ఎప్పుడెప్పుడు దేవునికి దూరం చేద్దామా అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటాడు. ఈ చెడ్డ దినములలో ఇంకా అపవాది అనేవాడు ఇంకా భయంకరంగా ప్రబలి ఉన్నాడు ఈ దినములలో. సో సాతాను కుతంత్రములన్నీ మనం ఎరిగి ప్రతి విషయంలోనూ మనం ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనలతో నిలకడగా ఉంటూ మనము ఒకరికొకడు ఆదరణ కలిగి, నిన్ను వల్లే నీ పొరుగువారు కూడా నీలాగే ఆలోచించి ఆదరణ కలిగి ఒకరితో ఒకరు ప్రార్థించుకునేలా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో ఇలా ఉంది, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. మనము మన సహోదరులతో కలిసి, మనమందరము కలిసి దేవుని సన్నిధిలో ఆ సాతాన్ని గద్దించే స్థితికి మనం రావాలి. నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. ఆ బలము కలిగిన ప్రార్థన ఆ అపవాదిని జయించగలగడానికి ఒక ఆయుధం అవుతుంది. కాబట్టి నీవు ఒంటరిగా ప్రార్థించినప్పుడు కానీ, 2-3 కూడి ప్రార్థించినప్పుడు కానీ, మన ప్రార్థన నీతిమంతుల ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుందని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాలి. నువ్వు అపవాదిని గద్దించాలి. అపవాది గర్జించు సింహము వలె తిరుగుతున్నప్పుడు అపవాది కంటే గొప్పవాడైన మన దేవుణ్ణి మనం గుర్తు చేసుకొని ఆ గర్జించు సింహము వలె తిరుగుతున్న అపవాదిని మనము గద్దించాలి. మన దేవుడు అపవాది కంటే గొప్పవాడు. అపవాది చేసే పన్నాగములు దేవుడు మనకు తెలియచేస్తున్నప్పుడు వాటిని గ్రహించగలిగే మనసును మనం తెచ్చుకొని అపవాదిని మనము దూరపరుచుకొని అపవాదిని గద్దించి వాడిని మన నుండి పారద్రోలి మనము దేవునికి దగ్గర సంబంధులుగా ఉండులాగున దేవుని కొరకు జీవించేవారముగా ఈ చెడ్డ దినములలో మనము ముందుకు వెళ్తూ దేవుని కొరకు బ్రతికే వారముగా ఉందాం. దేవుడి చిన్న మాటను దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వందనములు చెల్లిస్తున్నాము. ఈ దినమున ప్రభువా, మీరు మాతో మాట్లాడిన ఒక గొప్ప మాటకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ సమయంలో ప్రభువా, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారందరినీ కనికరించండి ప్రభువా. ఈ దినములు చాలా చెడ్డవి. ఈ దినములలో అపవాది గర్జించు సింహము వలె ప్రభువా తిరుగుచున్నారు.
ఎవరెవరిని వాడి వైపు లాక్కొందునా అని ప్రభువా వాడు తిరుగుతున్నాడు, గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు. అపవాది తంత్రములేంటో, ఏది మంచో ఏది చెడు మేము గ్రహించగలిగే శక్తిని మాకు దయచేయండి. అజ్ఞానమును మాకు దయచేసి వాడి తంత్రములను గుర్తెరిగి వాడిని మేము గద్దించి వాడిని మా నుండి దూరపరచులాగిన సహాయమును దయచేయండి. అనేక విధమైన తలంపులు, పాపపు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు మార్గంలో వెళ్ళాలి అన్న ఆలోచనలు, ఇవన్నీ కూడా ప్రభువా ఈ దినములలో ఏలుబాటు చేస్తున్నవి. వీటన్నిటిని ఈ క్షణమందే దూరపరచండి ప్రభువా. ఎవరెవరికి ఆలోచనలు ఉన్నాయో మాకు మాకందరికీ కూడా ప్రభువా నీ జ్ఞానమును దయచేసి నీ శక్తిని అనుగ్రహించి వాటిని గ్రహించగలిగే కృపను మాకు అనుగ్రహించి నీకు ఇష్టానుసారంగా, నీ చిత్తానుసారంగా, నీ ఆత్మతో నింపబడి ప్రభువా మా దినమంతయు కూడా ప్రభువా నీ యొక్క చిత్తానుసారంగా మేము ముందుకు కొనసాగే కృపను అనుగ్రహిస్తారని నమ్ముతూ నీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ మీరే మహిమ పొంది ఘనత పొందుతారని నమ్ముతూ ఆశిస్తూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.